అందరికీ నమస్కారం. గ్రంథి శ్రీనివాసరావు ఈయన మంచి వ్యక్తి, ఆర్థికంగా బలమైన వ్యక్తి. రాజకీయాల్లో 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు గెలిచారు, 2 సార్లు ఓడిపోయారు. భీమవరం నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన వ్యక్తి ఈ గ్రంథి శ్రీనివాసరావు. తర్వాత 2009లో పీఆర్పీ గెలితే పీఆర్పీలో టికెట్ రాలేదు ఆయనకి. దాంతో పోటీ చేయాలి. అక్కడ తిరిగి వైసీపీ పార్టీలో చేరి 2011లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ప్రయాణం చేస్తూ 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో మళ్ళా పోటీ చేస్తే మంచి మెజార్టీతో పవన్ కళ్యాణ్ ఓడించాడు. అక్కడ ఆయన ప్రత్యేకత. పవన్ కళ్యాణ్ ఓడించి 2019లో గెలిచిన తర్వాత వైసీపీలో మంత్రి పదవి వస్తుందని ఎంతో ఆశపడ్డారు. మొదటిసారి వస్తుందని ఆశపడి ఎదురు చూశారు, రాలేదు. రెండోసారి అయినా వస్తుందని ఎదురు చూశారు, రెండోసారి కూడా ఎక్స్పాన్షన్లో కూడా రాలేదు. దాంతో 2024లో కూడా మళ్ళీ వైసీపీ తరపున పోటీ చేసి మళ్ళీ ఓటమి పాలయ్యారు. 4 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయారు, 2 సార్లు గెలిచారు. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా ఏ పార్టీ నుంచి కూడా ఇన్విటేషన్ లేదు. ఆ పార్టీకి వెళ్దామంటే అక్కడ వేకెన్సీ లేదు. జనసేన తరపున వెళ్దామంటే అక్కడ ఆంజనేయులు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు జనసేన పార్టీ తరపు నుంచి. టీడీపీకి వెళ్దామంటే టీడీపీలో ఇమ్మడగలమో ఏమడలేమో అనేది అర్థం కాని పరిస్థితిలో ఉంది పరిస్థితి. అందుకే ఎటు చూద్దామా ఏం చేద్దామా అని మే నెల వరకు వేచి చూసి మే నెలలో మళ్ళీ వైసీపీకి వెళ్దామా అనేది ఆలోచన చేస్తుంది. కార్యకర్తలు అయితే మటుకు మళ్ళీ వైసీపీకి వస్తాడు శ్రీనివాస్ గారు, మళ్ళీ వైసీపీనే అధిష్టానం పిలుస్తుంది, మళ్ళీ వైసీపీలోనే జాయిన్ అవుతారని కార్యకర్తలు మటుకు గుసగుసలాడుతున్నట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే రాబోయే రోజుల్లో శ్రీనివాస్ గారు రాజకీయంగా ఎదగాలన్నా రాజకీయంగా నిలబడాలన్నా సరే జనసేన ఖాళీ లేదు, అటు టీడీపీ కూడా ఖాళీ లేదు, ఇవ్వలేని పరిస్థితి. ఖాళీ ఉన్నా కానీ అక్కడ ఇవ్వలేని పరిస్థితి. ఖాళీ ఉంది అక్కడ యాక్చువల్గా. అయితే అక్కడ లీడర్షిప్ లేదు టీడీపీకి. ఉన్నాయన జనసేన తరపున పోటీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే అక్కడ టీడీపీలోకి వెళ్తే టీడీపీలో ఇమ్మడగలనా లేదా అనేది ఆయనకు సందిగ్ధం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఓటుకి వెళ్ళాలంటే మళ్ళీ మన పాత పార్టీయే వైసీపీకి వెళ్తే బెటర్ ఏమని కొంతమంది మిత్రులు సలహా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మే నెలలో ఆయన నిర్ణయం తీసుకుని వైసీపీకి వెళ్ళటమా లేదా టీడీపీకి వెళ్ళటమా అనేది అని అనుకుంటున్నారు. కానీ ఆయన సొంత మనుషులు బట్టి వైసీపీకే రాబోయే రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని హామీ తీసుకుని వైసీపీలోకి వెళ్దామనే ఆలోచనతో ఆయన ఉన్నట్లుగా మనకు తెలుస్తున్న సమాచారం. వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.